హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను సూపర్ స్నాక్ తీసుకొచ్చానండి. ఇడ్లీలతోటి చేసే ఈ స్నాక్ చాలా బాగుంటుంది. ఇడ్లీలు మిగిలిపోతాయి కదండి, మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ చల్లగా తినబుద్ధి కాదు. అలాంటప్పుడు ఈవినింగ్గా ఈ స్నాక్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఇందులోకి ఒక పొడి వేస్తారు, ఆ పొడి వల్ల ఈ ఇడ్లీల టేస్టే మారిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే దీనికోసమే ఇడ్లీలు చేసి మరీ ఈ స్నాక్ చేస్తారు, అంత బాగుంటుంది. అందరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఇడ్లీల స్నాక్ ఎలా చేయాలంటే, ఇక్కడ నేను 9 ఇడ్లీస్ తీసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇడ్లీలు కొంచెము చూసుకుంటూ మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఇడ్లీలో 3 పీసెస్ కట్ చేస్తున్నాను, హాఫ్ చేసి 3 అంటే ఒక ఇడ్లీలో 6 అవుతాయి. ఇవి మీడియం సైజ్ ఉండాలి, మరీ చిన్నగా ఉంటే మనం కలిపేటప్పుడు అది రవ్వలాగా అయిపోతుంది. చూడండి, ఈ సైజు ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని 1/2 కప్పు పల్లీలు వేయించాలి. ఇందులో ఆయిల్ వేయకూడదు, ఆయిల్ వేయకుండానే ఇది మంచిగా వేగాలి. వేగిన తర్వాత 7-8 ఎండుమిర్చి కూడా వేసి వేపాలి. ఇవి కూడా వేగిన తర్వాత 1/2 కప్పు పుట్నాల పప్పు కూడా వేసేసి వేయించాలి. ఇవి కూడా వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించాలి. కరివేపాకు కూడా ఇందులోనే వేసి వేయించవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత కరివేపాకు, ఇక్కడ నేను కరివేపాకు ఆరిపోయింది కాబట్టి నేను డైరెక్ట్ వేస్తున్నాను. కొంచెం కరివేపాకు పచ్చిగా ఉంటే ఆ పల్లీలతో పాటు వేయించేసుకోవాలి. ఇక్కడ నేను 3 రెబ్బల కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. పౌడర్ అనేది మరీ మెత్తగా ఉండొద్దు, కొంచెం బరకగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా చేయాలి. ఇలా బరకగా ఉండాలి, మరీ బరకగా ఉండొద్దు, మరీ మెత్తగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇది వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఇవి కూడా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేయాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసి వేగనీయాలి. ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి బాగా కలపాలి. ఇది ఎలా కలపాలంటే కింది నుంచి పైకి స్లోగా కలపాలి. ఇప్పుడు ఇడ్లీలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇవి 2 వేసేసి బాగా కలపాలి. ఇది ఉప్పు కారం అనేది ఈ ముక్కలకు కొంచెం పట్టాలి. ఇలా పట్టేలాగా స్లోగా కలపాలి, మరీ స్పీడ్గా కలపకూడదు, విరిగిపోతాయి, రవ్వ అవుతుంది, ఉప్మా అయిపోతుంది. కాబట్టి నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, అది 2 టేబుల్ స్పూన్లు వేయాలి. వేసి మెల్లగా కలపాలి. అంతేనండి, రెడీ అయిపోయింది స్నాక్. చాలా బాగుంటుంది. ఈవినింగ్ వేడిగా ఇలా చేసుకొని తినండి, చాలా యమ్మీగా ఉంటుంది. అక్కడక్కడ మినపప్పు, శనగపప్పు కరకరలాడుతూ సాఫ్ట్గా ఇడ్లీ తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఈ పౌడర్ 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఇడ్లీలు కావాలంటే అప్పుడు ఈ పౌడర్ ఒకటి వేసుకోండి, వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా బాగుంటుంది. అందరు ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా చేసి ఉంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.